నమస్తే వెల్కమ్ టు వి5 న్యూస్. ఇప్పుడు మనము పాటిగడ్డ గౌతమ్ నగర్లో అయితే ఉన్నాము. ఈరోజు చూసుకుంటున్నట్టయితే అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం అయితే కాబోతుంది. ఇక్కడ మన ఏరియాలో క్రాంతి అనేసి 5-6 సంవత్సరాల నుంచి మా ఏరియాలో అయితే పెడుతున్నాడు. కానీ ఎప్పటి నుంచి పెడుతున్నాడు, ఇక్కడ ఎన్ని ఫీట్ల నుంచి వినాయకుడిని పెడుతున్నాడు అనేసి మనం ఒకసారి కనుక్కుందాము. ఇక్కడ ఈసారి ఉన్న వినాయకుడు ముంబై నుంచి స్పెషల్గా తెప్పించుకున్నారు. మరి ఎవ్రీ ఇయర్ ఒక 1000 మందికి కూడా ఇక్కడ భోజనాలు అయితే సమర్పించడం జరుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కడుపు నిండా భోజనాలు పెట్టయితే పంపిస్తారు. మరి వారి మాటలో అడిగి తెలుసుకుందాము ఏంటి ఎలా ఉంది అనేసి. నమస్తే క్రాంతి గారు. అంటే ఎవ్రీ ఇయర్ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు? ఇక్కడ మేము వచ్చినప్పటి నుంచి అయితే చాలా బాగుంది. మాకు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చాలా ఆటపాటలతో చాలా బాగా ఈ 11 రోజులు కూడా అందరినీ మైమర్పించేస్తారు. కానీ ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు, ఎన్ని అడుగుల నుంచి పెడుతున్నారు వినాయకుడిని? మేడం, నా పేరు వచ్చేసి క్రాంతి. నేను ఒక 28 ఇయర్స్ నుంచి గణేష్ని పెడుతున్నా. నా వయసు వచ్చేసి 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల వయసు నుంచే పెడుతున్నా. ఒక్కొక్క ఫీట్ పెంచుకుంటూ ఇప్పుడు 13 ఫీట్ 14 ఫీట్ దగ్గర గణేషుడు ఆగిపోయింది. ఇంకా పెంచుదాం అనుకుంటే ఏంటంటే ఇక్కడ వైర్ల ప్రాబ్లం ఉంది. కొంచెం ఈ వైర్ల ప్రాబ్లం వల్ల పెంచలేకపోతున్నాం. మనం ఇంకొక గల్లీ చిన్నగా అయిపోయింది, లేపనికి ఇబ్బంది అవుతుంది. క్రేన్ రానికి వీలు కాదు. ఇళ్ళకు ఒక క్రేన్ వచ్చే అవైలబుల్ ఉంటే 100% పెంచుతాం మేడం. ఇంకా ఉన్న రోజులు పెడుతూనే ఉంటాం గణేష్ని ఎప్పుడైనా సరే. అంటే ఎవ్రీ ఇయర్ మీరు 1000 మందికి అన్నదానం చేస్తూ ఉంటారు కదా. అంటే మీకు ఎవరైనా దాతలు సాయం చేస్తారా లేదా మీ ఓన్గానే చేస్తారా? మేడం, దాతల మీద డిపెండ్ అనే ఏం లేదు. దయాభక్తిని ఏమి ఇచ్చినా తీసుకుంటాం మేడం. ఫోర్స్ చేయండి మేడం. కంపల్సరీ కావాలి, రూల్స్ కావాలా అనేది ఏం లేదు. దయాభక్తి వాళ్ళకి నచ్చింది చేస్తే తీసుకుంటాం మేడం. ఏమైనా సరే వాళ్ళు నచ్చింది ఇస్తే దాతని ఒక్కరు వద్దనా ఇంటికి పోయి ఫోర్స్ చేయం మేడం. అంటే ఎవ్రీ ఇయర్ మీ లడ్డు వేలం పాట ఎంతకి పోతుంది, ఈసారి ఎంతకు పోయింది? లడ్డు వేలం అంటే ఇప్పుడు ఎట్లా అంటే ప్రత్యేకత లడ్డు గల్లీలో 10 గణేష్లు అయినాయి. ఎవరు గణేష్ల దగ్గర వాళ్ళే లడ్డు పాడుతుండ్రు. ఒకప్పుడు గణేష్ తక్కువ ఉంటే అప్పుడు పోయేది, అప్పుడు 80,000 90,000 పోయేది. కానీ గల్లీలో 10 గణేష్లు అయిపోయినాయి. ఎవరి దగ్గర వాళ్ళే ఉంటుండ్రు. సరే మన దాంట్లో మా వాళ్ళే 50,000 లోపలే పోతుంది మేడం. ఇప్పుడు వినాయకుని కొరకు మేము చిన్నప్పటి నుంచి ఉంటున్నాం. వాళ్ళ కాంతి గారు వాళ్ళ నాన్నగారి నుంచి స్టార్ట్ చేశారు. ఇక్కడ కాంతి అప్పుడు చిన్నపిల్లగాడు, అప్పటి నుంచి స్టార్ట్ చేసి కాంతి నాన్న తర్వాత కూడా ఎప్పటి కంటిన్యూ నడుస్తూనే ఉన్నాడు. బస్సులో గణేష్ని పెట్టిండి. అందరికీ గణేష్ని సహకారాలు అన్ని దీవెనతో ఆయన అందరి ప్రోద్బలంతో గణేష్ని పెడుతున్నాడు. అందరికీ అంగరంగ వైభవంగా భోజనాల రోజు కానీ మిగతా రోజు కానీ ఎవరికి ఏ లోటు రాకుండా బస్తీ వాసులను కానీ బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళని కానీ అందరిని మంచిగా చూసుకుంటూ వినాయకుని ఆశీస్సులతోటి ముందుకు ఇంకా అదే రకంగా ఎప్పటికీ ముందుకెళ్ళి ఇంకో పెద్ద గణేష్ని పెట్టాలని ఆశిస్తున్నాము. అదే రకంగా బస్తీలో పెద్ద హైట్తో గల్లీతో చిన్నతో ఇంకా పెద్ద గణేష్ని పెట్టలేకపోతుండు. ఆ సహకారం అందరిది ఉంటే అందరు ఇంకా పెద్దగా ఉంటాడు. ఇంకా అందరికీ ఆ గణేష్ని ఆశీస్సులు ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఆయనకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని మేము కోరుకుంటున్నాం. మా తరపున బస్తీ ప్రతి ఒక్కరు అనుమనుములా ఆలోచించి గణేష్ ఉత్సవాల్లో పాల్గొని అంగరంగ వైభవంగా గణేషుని నిమజ్జనమయ్యేదాకా ప్రతి ఒక్కరు నిత్య శుద్ధితో గణేషుని ప్రార్థనలో మునిగి తేలి ఆనంద ఉత్సవాల్లో పాల్గొనడం ప్రతి ఒక్కరు లక్ష్యమని ఆలోచిస్తూ ఆ దేవుని ఆశిస్తున్నాం. అంతే. ఇక్కడ గణేష్ కూడా మంచిగా చేస్తుండండి. ఇప్పుడు వారికైతే 28 అన్నట్టు బరాబర్ చేస్తున్నారు. వారికి పంచాలు చూస్తుంటే చిన్న పిల్లగాంచలు నడుస్తుంది, బాగానే చేస్తుంది. ఇప్పుడు వారికి అయితే బాగానే అనిపిస్తుంది. అన్నదానమైనా ఏదైనా మంచిగానే అనిపిస్తుంది. ఇప్పుడు వారికి అయితే బాగానే ఉంది, మంచిగానే నడుస్తుందండి. 28 ఇయర్స్ నుంచి అయితే ఇక్కడ వినాయకుని అయితే పెట్టడం జరుగుతుంది. తన 8 ఇయర్స్ నుంచి వాళ్ళ నాన్నగారు స్టార్ట్ చేశారు. వాళ్ళ నాన్నగారు తర్వాత క్రాంతి గారు స్టార్ట్ చేసినారు. ఇంకా మాకు పెట్టాలనేసి ఉంది. కాకపోతే మాకు ఇక్కడ గల్లీలు చిన్నగా ఉన్నాయి, మేము పెద్ద వినాయకుని పెట్టలేకపోతున్నాము. కాకపోతే మాకు ఇక్కడ గల్లీలు పెద్దగా ఉండి మాకు మంచి సౌకర్యం ఉండి ఉంటే మేము ఇంకా పెద్దగా పెంచేవాళ్ళము అనేసి ఇక్కడ క్రాంతి అయితే చెప్తున్నారు. చూసుకోవచ్చు, మనము విజువల్స్లో చూసుకుంటున్నట్టయితే గణేశుడు ఎంత అందంగా ఉన్నాడో. అసలు బొంబాయి నుంచి తీసుకొచ్చారంట. ఇప్పటికైతే 13 అడుగులైతే ఉన్నాడు. కానీ ఇంకా పెంచాలనేసి మా వి5 న్యూస్ తరపు నుంచి మేము కూడా కోరుకుంటున్నాం.